హాయ్ అండి. ఎవ్రీ ఈవినింగ్ మనకు రొటీన్గా స్నాక్స్ అనేది కాకుండా ఈరోజు వెరైటీగా నేను ఒక సూప్ చూపిస్తాను, వచ్చేయండి. ఈరోజు నేను టమాటో సూప్ చేస్తున్నాను. టమాటో సూప్ కోసము టమాటోస్, ఆనియన్స్, అల్లము, వెల్లుల్లి అన్నిటినీ వాష్ చేసేసుకొని పీల్ తీసేసుకొని వెల్లుల్లికి అల్లంకు పీల్ తీసుకొని అన్నిటినీ రెడీ చేసుకొని కప్పులో పెట్టేసుకోవాలి. టమాటోస్ను వాష్ చేసి కట్ చేసుకోవాలి, ఆనియన్స్ను కట్ చేసుకోవాలి, వెల్లుల్లి అన్నిటినీ సన్నగా కట్ చేసి కప్పుల్లో రెడీ పెట్టేసుకున్నామంటే మనము ఇప్పుడు దీనిని ఎలాగైనా కూడా మనం కుక్కర్లో అనేది ఉడికిచ్చేసుకోవాలి. అందుకోసం నేను డైరెక్ట్ కుక్కర్ పెట్టేస్తున్నాను. ఫస్ట్ అల్లము వెల్లుల్లిని కొంచెం వేయించేసాను. నెయ్యి వేసైనా నూనె వేసైనా వేయించుకోవచ్చు మనము. తర్వాత ఆనియన్ ఒక చిల్లీ వేసేసానండి. తర్వాత టమాటోస్ వేసేసి ఒక క్యారెట్ ఉండింటే ఇంకా అది కూడా వేసేసాను, టేస్ట్ బాగుంటుంది అనేసి. అన్నిటిని వేసేసాక మనం దాంట్లో కొంచెం వాటర్ వేసేసేయాలి. వాటర్ వేసేసి మనము దాంట్లో వాటర్ వేసేసినాక ఒక 4 విజిల్స్ అట్లా రానిచ్చేసుకొని కొంతసేపు అయినాక విజిల్స్ వాటర్ మనకు ఆవిరిపోతుంది కదండి. తర్వాత మూత తీసేసి వాటిని మిక్సీ వేసేసుకోవాలన్నమాట. బాగా మనము మెత్తగా మిక్సీ వేసుకోవాలి. దాంట్లోకి కొంచెము చెక్క, యాలకలు వేసేసాను. చెక్క, యాలకలు అన్నిటినీ వేసేసి బాగా స్మూత్గా మిక్స్ వేసేసుకోవాలి. అంతా మిక్స్ వేసేసుకున్నాక మనము నెట్ వేసేసుకోవాలి. నెట్ వేసేసుకొని బాగా మనకు దిగేటట్టు ఉండేదాన్ని, కన్వీనియంట్గా ఉండేదాన్ని చూసుకోవాలి. నేనైతే మాత్రము మనం జల్లి పెడతాం కదండి పిండి, దాన్ని పెట్టేసేసుకొని జల్లి ఇచ్చేసాను. బాగా మెత్తగా పడిపోయిందండి, మనకి ఏ పీల్ కూడా లేకుండా ఎంతో బాగా వచ్చేసింది. దాన్ని కొంచెం వాటర్ వేసేసి మనము ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఆ నెట్టేసిన దాన్ని, వాటర్ని, కొంచెం కారము, ధనియా పౌడరు, ఉప్పు, లైట్గా షుగర్ అనేది పించ్ ఆఫ్ షుగర్ అన్నట్టు మనం వేసేసుకున్నాము అంటే కొంచెం సేపు మరిగించుకోవాలి. మనం బ్రెడ్స్ అనేది సైడ్ కొంచెం రోస్ట్గా వేయించి పక్కకు పెట్టేసుకున్నానండి నేను. ఆ బ్రెడ్స్ను మనము ఈ సూప్లో వేసుకొని తిన్నాము అంటే ఇంకా హెల్దీకి హెల్దీ, టేస్టీకి టేస్టీ. ఈవినింగ్ మనకు స్నాక్ అనేది ఇంకా తిన్నాక ఇంకా నెక్స్ట్ తినాలి అని ఏదన్నా ప్రిపేర్ చేసినా కూడా ఇంకా అంత రాదు, మనం అంత ఫుల్గా తాగేస్తామండి. ఈ సూప్ అనేది ఎంతో టేస్ట్ ఉంటుంది. కొంచెం కార్న్ పౌడర్ కూడా వేసేసామంటే ఇంకా టేస్ట్గానే బాగానే ఉంటుందండి. నేను లైట్గా పెరుగును కూడా యాడ్ చేశాను. కొంచెం కార్న్ పౌడర్ కూడా వేసుకోవచ్చు మనం దీనికి. ఎంతో టేస్టీగా ఉందండి. చూడండి, టెంప్టింగ్గా ఉంది. టేస్ట్ అనేది పిల్లలు కానీ పెద్దలు కానీ ఎంతో టేస్ట్గా ఇష్టంగా తింటారండి. మా ఇంట్లో అయితే ఒక్కొక్కరు 3 కప్పులు అనేది తాగేశారు. ఇంకా సూప్ అనేది అంటే ఇలా ఉంటుంది, మనం హోటల్ స్టైల్ లాగా ఉందండి.